బిగ్ బాస్ అగ్ని పరీక్ష 7th ఎపిసోడ్ లో నిన్న టాస్క్ లో విన్ అయిన బ్లూ టీమ్ లీడర్ ప్రియా ఈ రోజు జరగబోయే టాస్క్ లో కూడా టీమ్ లీడర్ గా ప్రియాని జడ్జెస్ సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రియా బ్లూ టీమ్ లోకి హరీష్ ని సెలెక్ట్ చేసుకుంది. అండ్ మిగిలిన కంటెస్టెంట్స్ కి కళ్ళకి గంతలు కట్టి 13 బాక్సుల్లో ఉంచి బజర్ మోగిన తర్వాత తన మనసులో 2 నిమిషాలు లెక్క వేసుకుని 2 నిమిషాలు అయిన తర్వాత బాక్సుల నుండి మొదటిగా అండ్ చివరిగా బయటకు వచ్చిన వారు తర్వాత రేస్ నుంచి తొలగిపోతారని చెప్పి 9th టైం ఎవరైతే బాక్స్ నుంచి బయటకు వస్తారో వాళ్ళే టీమ్ లీడర్ అవుతారని చెప్పి టాస్క్ పెట్టడం జరిగింది. ఈ టాస్క్ కి ప్రియా అండ్ హరీష్ సంచాలకులుగా వ్యవహరించారు. ఈ టాస్క్ లో మొదటిగా షాకిబ్ అండ్ లాస్ట్ గా మనీష్ బాక్స్ నుంచి బయటకు రావడంతో వీళ్ళిద్దరూ నెక్స్ట్ రేస్ నుంచి తొలగిపోయారు. బాక్స్ నుంచి 9th టైం డాలియా బయటకు రావడంతో డాలియానే టీమ్ లీడర్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది. బ్లూ టీం నుండి ప్రియా, రెడ్ టీం నుంచి డాలియా వీళ్ళిద్దరూ వాళ్ళ టీం మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఈ 13 మందికి 13 నెంబర్స్ ఉన్న కుండలు పెట్టడం జరిగింది. ఈ 13 మంది వాళ్ళకి నచ్చిన నెంబర్ ఉన్న కుండ దగ్గరికి వెళ్లి నిలబడ్డారు. కుండతో ఉన్న తాడుని చూపుడు వేలుతో నిటారుగా నుంచోబెట్టి ఎవరైతే ఎక్కువసేపు కుండ పగలకుండా ఉంచుతారో అండ్ ఆ కుండలో ఉన్న ఫోటో ఏ టీం కి సంబంధించిందో ఆ టీం విజయం సాధించడం జరుగుతుంది. ఈ టాస్క్ లో అందరూ చాలా చక్కగా ఆడడం జరిగింది. ఎక్స్పెషల్లీ లేడీస్ అయితే మగవాళ్ళకి పోటీ ఇచ్చి ఆఖరి వరకు ఉండడం జరిగింది. ఈ టాస్క్ లో ఆఖరి వరకు పవన్ అండ్ కల్కి వీళ్ళిద్దరూ నిలబడడం జరిగింది. బ్లూ టీం లీడర్ ప్రియా పవన్ ని కుండ పగలగొట్టేయమనడంతో పగలగొట్టడం జరిగింది. అండ్ పవన్ పగలగొట్టిన కుండలో ప్రియా ఫోటో ఉండడంతో బ్లూ టీం ఓడిపోయి ఆఖరి వరకు ఉన్న కల్కి టీం రెడ్ లో సభ్యురాలు కాబట్టి టీం రెడ్ విజయం సాధించింది. టీం రెడ్ లో ఉన్న కల్కి ఓట్ అప్పీల్ చేసుకోవడం జరిగింది. అండ్ బెస్ట్ పర్ఫార్మర్ గా జడ్జెస్ అండ్ శ్రీముఖి కళ్యాణ్ సెలెక్ట్ చేశారు. కళ్యాణ్ ఈ రోజు కూడా ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. ఈ రోజు వరస్ట్ పర్ఫార్మర్ గా జడ్జెస్ మనీష్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు జరిగిన టాస్క్ లో ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.